నమస్కారం ప్రజలారా. మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కొండా సురేఖ గారిని ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ గారు చేసిన ఆరోపణలు, సీఎం అని సీఎం అని గౌరవం కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారిని ఎలా అంటే అట్లా నోటికొచ్చినట్టు మాట్లాడడం కూడా జరిగింది. ఆ విషయాలన్నీ మనకు తెలుసు. అయితే ఇప్పుడు కొండా సురేఖ గారి మీద క్రమశిక్షణ చర్య ఏమి తీసుకుంటుంది? ఆమెను మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారా లేదా? లేదు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారా లేదా? అనే విషయాలు కూడా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో వీటెక్కినాయండి. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, డెవలప్‌మెంటు ఇంకా ఎందుకంటే ఎలక్షన్‌లు దగ్గరున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బాగా ఆహ్, ఉత్సాహంగా ఉంది. కానీ అట్లాంటి టైంలో కాంగ్రెస్ పార్టీలో లుసులొసుకలు, అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఒక సైడు, చిన్నారెడ్డి గారు ఒక సైడు, ప్లస్ ఇట్లా కొండా సురేఖ గారి ఫ్యామిలీ ఒక సైడు. ఇలా అందరూ గూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయడం, రేవంత్ రెడ్డి గారంటే గౌరవం లేకుండా మాట్లాడడం గూడా జరుగుతుంది. దీని మీద అధిష్టానం కొండా సురేఖ గారిని తప్పించండి అనే విషయాలు గూడా వెలుగులోకొస్తున్నాయి. ఎందుకనంటే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు ఒకటే చెప్తున్నారు. కొండా సురేఖ గారిని తప్పించండి. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయండి. చిన్నారెడ్డిని పదవి నుండి తొలగించండి. క్రమశిక్షణ ఉంటేనే పార్టీని, సర్కార్‌ను గౌరవిస్తారు. కొండా సురేఖకు వివాదాలు ఇది తొలిసారి కాదు. చిన్నారెడ్డికి ప్రణాళిక సంఘ ఉపాధ్యక్ష పదవి ఇచ్చినా వనపర్తి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్నారు. సురేఖ, చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని మల్లు రవి గారు పిసిసి అధ్యక్షుడికి క్రమశిక్షణ కమిటీ నివేదిక దానిని మీనాచి నటరాజన్‌కు పంపిన మహేష్ గౌడ్ గారు. ఎందుకంటే మహేష్ గౌడ్ గారికి నివేదిక అందించారండి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు. దాన్ని మీనాచి నటరాజన్ గారికి మహేష్ గౌడ్ గారు పంపించారు. తమ సూచనలను జోడించి ఖార్గే, వేణుగోపాల్‌కు నివేదిక సమర్పిస్తారు మీనాచి నటరాజన్ గారు. పిసిసి చీఫ్ అట్లాగే ఈ నివేదిక ఏమొస్తుంది ఏమి? ఈ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోపే చర్యలు ఉంటాయనేది కూడా తెలుస్తుంది. మంత్రివర్గం నుంచి తొలగించడమా, పునర్వ్యవస్థీకరించి తప్పించడం అనే దానిపై చర్చ నడుస్తుంది. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్లు తేలే అవకాశం 1-2 రోజుల్లోనే అధిష్టానం చర్యలు ఉంటుందని చెప్తున్నారు. అలాగే వరంగల్‌లో తూర్పులో కొండా సురేఖ నియోజకవర్గంలో పోలీసులను పెట్టారు. ఎందుకంటే కొండా సురేఖ గారిని మంత్రి పదవి నుంచి తొలగిస్తారు అని సమాచారం ఉండడంతో పోలీసులను కూడళ్ళ వద్ద కూడా ఎక్కువగా ఉంచారు. ఈ పరిస్థితి మనం చూసుకుంటా పోతే కొండా సురేఖ గారి పరిస్థితి చూసుకుంటే ఈ ఇప్పుడు ఈ నివేదిక ఒకటే మాట చెప్తుంటారు. కొండా సురేఖ గారిని తప్పించండి. ఎందుకంటే పార్టీలో క్రమశిక్షణే అత్యంత ప్రధానమైనది అనేది మల్లు రవి గారు చెప్తున్నారు. దీని మీద మల్లు రవి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, తర్వాత మీనాచి నటరాజన్ గారు, తర్వాత ఇప్పుడు ఖార్గే గారు, వేణుగోపాల్ గారి దగ్గరికి ఈ నివేదిక వెళ్ళింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోపే నిర్ణయం తీసుకుంటారనేది కూడా తెలిసింది. కాగా కొండా సురేఖ, ఆమె కుటుంబ సభ్యులు వివాదాలకు కేంద్ర బిందువులు కావడం ఇదే మొదటిసారి కాదని, ఇంతకుముందు కూడా ఓఎస్టీ సుమంత్ గారి విషయంలో హడావుడి చేయడం, కొండా సురేఖ గారి కూతురు నోరు పారేసుకోవడం, అంటే సీఎం అని రేవంత్ రెడ్డి గారి మీద గౌరవం లేకుండా అతన్ని కండ్లు నెత్తికెక్కినాయనడం, మా నాన్న మా అమ్మే నీకు పదవి ఇచ్చారని చెప్పడం, ఇట్లా చాలా చేశారు. అట్లాగే ఈ కొండా సురేఖ గారు ఇంకో విషయంలో కూడా సినీ నటుడు నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులపై కొండా సురేఖ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళిందని తన నివేదికలో కమిటీ గుర్తు చేసింది. అలాగే గతంలో బెదిరింపు కేసుకు సంబంధించి కొండా సురేఖ ఓఎస్టీని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు వెళితే వారిని అడ్డుకోవడమే కాకుండా సందర్భంగా సురేఖ కూతురు సుస్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. ఇట్లా చూడండి, నాగార్జున గారి విషయంలో కానీ, ఇప్పుడు ఓఎస్టీ మాజీ ఆయన సుమంత్ గారి మీద చూడండి, ఆ సుమంత్ గారు వల్ల ఇప్పుడు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది.
సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద చూడండి, నాగార్జున గారి మీద అట్లాగే మాట్లాడింది. మళ్ళా మాజీ ఓఎస్టీ అప్పుడున్న సుమంత్ గారిని అరెస్ట్ చేయడానికి పోతే అప్పుడు కొండా సురేఖ గారి కూతురు కూడా అట్లే మాట్లాడింది. ఇప్పుడు మూడోది మళ్ళా సురేఖ గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సోదరుల మీద కూడా అభియోగాలు, ఆరోపణలు చేయడం ఇది మూడోసారి. ఎందుకంటే ఈ ఆయన సోదరులు సుష్మితా పటేల్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానికి వివరణ ఇవ్వాల్సిందిగా కొండా సురేఖ సోకాజు నోటీసులు పంపినట్టు తెలిసింది. అయితే సుష్మితా వ్యాఖ్యలు ఆ వ్యక్తిగతమని, తనకు సంబంధం లేని అంశంపై వివరణ కోరడం సరికాదంటూ సురేఖ వివరణ ఇచ్చారని పేర్కొంది. కేబినెట్ మంత్రి అయ్యి నుండి సీఎం రేవంత్ రెడ్డిపై సుష్మిత చేసిన వ్యాఖ్యలకు సురేఖ కనీసం ఖండించలేదనేది కూడా తెలిసింది. ఈ మంత్రి కొండా సురేఖ వైఖరి సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచేలా ఉందంటూ మెజార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. కాబట్టి 27 మంది, చాలా మంది ఎమ్మెల్యేలు కూడా కొండా సురేఖ గారి మీద క్రమశిక్షణ తీసుకోవాలనేది కూడా చేసుకున్నారు. పార్టీ లైన్ తప్పిన వారు కొండా సురేఖతో సహా ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందని డిమాండ్ అవుతే ఉందండి. గతంలో జరిగిన ఘటనల్ని, తాజా అంశాన్ని సమగ్రంగా పరిశీలించి కొండా సురేఖ పార్టీ క్రమశిక్షణను తప్పి వివరించినట్లుగా నిర్ణయానికి వచ్చామని కమిటీ పేర్కొనింది. ఆమె మంత్రివర్గం నుంచి తొలగించి పార్టీ నేతలు, కార్యకర్తలకు బలమైన సంకేతాన్ని ఇవ్వాలనేది కూడా తెలుస్తుందండి. అట్లాగే పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి, ప్రజావాణి బాధ్యతలు ఇచ్చి కాంగ్రెస్కు ప్రభుత్వం గౌరవించిందని క్రమశిక్షణ కమిటీ గుర్తు చేసిందని, ఆయన వనపర్తి నియోజకవర్గంలో సొంత పార్టీ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసి క్రమశిక్షణ ఉల్లంఘించారని కూడా తెలిసింది. చిన్నారెడ్డిని కూడా ప్రణాళిక సంఘ ఉపాధ్యక్ష పదవి, ప్రజావాణి బాధ్యతల నుంచి తప్పించాలనేది కూడా క్రమశిక్షణ కమిటీ మల్లు రవి గారు నివేదిక ఇచ్చారండి. ఈ కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై అసెంబ్లీ వర్షీకాల సమావేశాల్లోపే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. సెప్టెంబరు 7 నుంచి వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఆ లోపే ఏదైనా ఒక నిర్ణయానికి వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. అట్లాగే పార్టీలో క్రమశిక్షణ అత్యంత ప్రధానమైనదని మల్లు రవి గారు చెప్తున్నారండి. వరంగల్ తూర్పులో పోలీసులు అలర్ట్ గా ఉన్నారు. ప్రధాని కూడల్లో భారీగా మోహరించారండి. ఎందుకంటే మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తారన్న ప్రచార నేపథ్యంలో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నియోజకవర్గం ఎలాంటి నిరసన, ప్రదర్శనలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగా అలర్ట్ అయ్యారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మట్టివాడ, ఇంతరాజ్ గంజి, మిల్చి కాలనీ, వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్, మండీ బజార్, వరంగల్ చౌరస్తా, కాశీబుగ్గ జంక్షన్, ఎంజిఎం సెంటర్ తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. కాబట్టి ఈ కొండా సురేఖను తప్పించండి అనేది విషయం కూడా క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు మల్లి రవి గారు నివేదిక ఇచ్చారండి. ఇప్పుడు ఇంక అధిష్టానం కొండా సురేఖను తప్పిస్తారా, లేదు మంత్రి పదవి నుంచి తీసిస్తారా, లేదు ఏం చేస్తారనేది కూడా సెప్టెంబరు 7 లోపల మనకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. బాయ్.